హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 133 భాగాన్ని వినేద్దాం. శౌర్య దాత్రిని గదిలోకి లాగి దాత్రి వైపు కవ్విస్తున్నట్టు చూసి డోర్ లాక్ చేశాడు. ఇంకా నైట్ అవ్వలేదు కదా శౌర్య, ఎందుకు ఇంత తొందర మనకి అని కంగారుగా అంటూనే తలుపు వైపు చూసింది దాత్రి. అయితే నైట్ ఓకేనా అన్నాడు శౌర్య నవ్వుతూ. తలని అడ్డదిడ్డంగా ఊపింది దాత్రి. శౌర్య నవ్వేస్తూ ఈరోజు మన మ్యారేజ్ డే కదా అని దాత్రి చేయి పట్టుకున్నాడు. దాత్రి అవును అన్నట్టు తలూపింది. మరి మనకంటూ కొన్ని మెమరీస్ కావాలి కదా అని ముద్దుగా చెప్తూ అర్థమవుతుందా నేను చెప్పేది అని దాత్రిని దగ్గరకు లాక్కుని తలూపుతూ అడిగాడు. దాత్రి నవ్వుతూ శౌర్యాన్ని దూరం నెట్టేసి ఇలా మనం ఒకరి సమక్షంలో ఒకరు ఉండడం జ్ఞాపకాలు కాదా అంది. అలా కాదు దాత్రి నేననేది అంటూ శౌర్య దాత్రి చేయి పట్టుకోబోయాడు. దాత్రి వెంటనే చేతిని వెనక్కి తీసుకుని అంత ఈజీగా దొరికేస్తానా అంటూ అక్కడక్కడికే పరిగెడుతూ ఉంది. శౌర్య కూడా ఇష్టంగా తన వెనక పడుతూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి అమ్మా దాత్రి అన్నారు మాధవి గారు కింద నుంచి. అంతే, అత్తమ్మ పిలుస్తున్నారు శౌర్య అని శౌర్యాని ఆ బెడ్ పైనే పక్కకి నెట్టేసి హుటాహుటున కిందికెళ్ళింది. శౌర్య దాత్రిని చూసి నవ్వుకుంటూ బెడ్పై వాలిపోయాడు. కాసేపటికి అందరూ డిన్నర్కి కూర్చున్నారు. ఎక్కువ మంది ఉండడం, పెద్ద డైనింగ్ టేబుల్ అవ్వడంతో దాత్రి మాధవి గారు యామిని వడ్డిస్తున్నారు. శౌర్య కావాలని దాత్రి తన వద్దకొచ్చిన ప్రతిసారి నైట్ రెడీగా ఉండు అంటూ కవ్విస్తున్నాడు. ఆ మాటలకి దాత్రికి ఏదో తెలియని భయం. ఎందుకు ఈ ఫీలింగ్? అతను నావాడే కదా, ఇంకెన్నాళ్ళు నాకు దూరంగా ఉంటాడు అని తనని తాను ప్రశ్నించుకుంటూనే ఉన్న ఆ అలజడి తగ్గట్లేదు. వాళ్ళు డిన్నర్ చేసి వెళ్ళాక దాత్రి వాళ్ళు తింటూ ఉన్నారు. పరధ్యానంగా తింటున్న దాత్రిని చూస్తున్న యామిని, ఇంటి పని ఒక్కటే చేసుకోవడం అంటే బోరు కొట్టేస్తుంది దాత్రి. ఓ పిల్లోడనో పిల్లనో ఇచ్చేస్తే చక్కగా పెంచేస్తాం కదా వాళ్ళతో ఆడుతూ అన్నారు. దాత్రికి పొలమారింది. మాధవి గారు నెమ్మదిగా అంటూ వాటర్ ఇచ్చారు. దాత్రి వాటర్ తాగి మనసులో అందరూ అదే మాట అంటున్నారు, ఇక నా లైఫ్లో ఆ సమయం మొదలైనట్టే ఉంది అనుకుంటూ ఈ 1 yearలో చూద్దాంలే అత్తమ్మ అని నవ్వుతూ చెప్పి చాలు అన్నట్టు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. దాత్రి అలా చెప్పిందంటే జరగబోయేదే గుర్తించి ఆనందపడ్డారు మాధవి గారు కూడా. దాత్రి గదికెళ్లేసరికి శౌర్య లేకపోవడంతో తన మొబైల్ తీసుకుని రామ్కి కాల్ చేసింది. రామ్ లిఫ్ట్ చేసి హా దాత్రి చెప్పు. డాక్టర్ వచ్చారా రామ్, చెక్ చేశారా అంది. హా దాత్రి వచ్చారు, అలాగే సారు కూడా వచ్చారు, డాక్టర్తో మాట్లాడుతున్నారు సారు. శౌర్య అక్కడికి వెళ్ళాడా అని అర్థం అవ్వగానే పెదవులపైకి ఒక చిన్న చిరునవ్వు ఫ్రేమ్ అవ్వగానే సరే అని కాల్ కట్ చేసి గదికెళ్ళింది. శౌర్య డాక్టర్తో గీతిక గురించి మాట్లాడాడు. అతను 1 month ట్రీట్మెంట్ చేస్తే తప్పకుండా రెస్పాండ్ ఉంటుందని నమ్మకంగా చెప్పాడు. శౌర్య తలూపి తేజ్ భుజం చుట్టూ చెయ్యి వేసి మాట్లాడుతూ కాసేపు రామ్ తాన్యలతో కలిసి అక్కడే ఉన్నాడు. అదే సమయంలో దాత్రి రెడీ అవుతూ నువ్వు తలుచుకుంటే గీతిక కళ్ళు తెరడం అరక్షణంలో పని కదా అధిపతి అని శౌర్యాన్ని ప్రశ్నించింది. ఆ మాటలు వినిపించిన శౌర్య మనసులోని నిజమే, కానీ ఆమెకి కళ్ళు తెరిచాక మన తేజ్ ఆమెపై చూపించిన ప్రేమ కనపడాలి, అందుకే ఈ నిరీక్షణ తప్పదు దాత్రి. అధిపతివి అనిపించుకున్నావు, మరి ఆమె చనిపోయిందని పుట్టిన అబద్ధానికి ఏం సమాధానం ఇవ్వబోతున్నావు శౌర్య? పైకి నవ్వుతూ తన వాళ్ళ దృష్టిలో ఇప్పటి వరకు తను ఉన్నా లేనట్టే, ఇకపై కూడా అంతేలే, కానీ తేజ్ దృష్టిలో తన ఎప్పటికీ ఒక అందమైన ప్రేమలా అతనికో జీవితంలా నిలిచిపోతుంది దాత్రి. తన జీవితం తేజ్ అయిపోతాడు. అయితే మంచి జరిగిందిలే, అలా సృష్టించకబడకపోతే వాళ్ళ పిన్నిని బామ్మని అడగడానికి ఒప్పించడానికి అధిపతి రావాల్సి వచ్చేదేమో అని నవ్వేసింది. ఆమె మాటల్లో నిజం ఉండడంతో మౌనంగా ఉన్నాడు. శౌర్య మౌనంగా ఉండడంతో దాత్రి తన పనిలో తాను పడిపోయింది. శౌర్య కాసేపటి వరకు వాళ్ళతో మాట్లాడి వెళ్తానని హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేసి దాత్రి వద్దకెళ్ళాడు. శౌర్య తన గదిలో ప్రత్యక్షమయ్యేసరికి తన మోముపై ఓ తెల్లటి పరదా వచ్చి తచ్చట్లాడింది. ఏంటిది అని దాని మొహం మీద నుంచి జరపగానే బెడ్పై పూలతో అలంకరించి బెడ్ చుట్టూ తెల్లని పలుచటి పరదాలు వేలాడుతూ ఉంటే వాటి మధ్యలో దాత్రి తెల్లని చీరలు తీరైన కట్టుబొట్టుతో అవసరమైన నగలతో మల్లె పువ్వులా కనిపిస్తూ మోకాళ్ళ దగ్గరకు ముడుచుకొని కూర్చునింది. కాస్త దూరంలో ధూపం స్మెల్తో పాటు పళ్ళు స్వీట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు శౌర్య మనసులో కలగని ఓ తుల్లింత దాత్రిని అలా చూసి త్వరపడమంటుంది. అందంగా నవ్వేసి జుట్టు చెరుపుకొని కళ్ళతో కూడా నవ్వేస్తూ నమ్మలేనట్టు కల కాదుగా దాత్రి అన్నాడు. బెరుకుగా బిడియంతో వాల్చిన తలని పైకెత్తకుండానే కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపి అలానే ఉండి ఇప్పటికే చాలా ఆలస్యమైంది కదా అని ఎక్కడో చిన్నగా మాట్లాడింది.
ఆమె మాటలు చిన్నగా వినిపించగానే శౌర్య ఫైనలీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ పెళ్లి రోజున అని తెగ నవ్వేస్తూ ఆమె ప్రేమని తలుచుకుని ఒక్కసారిగా ఆమెను తరచి చూసి 1 మినిట్ అని రిక్వెస్టింగ్గా అడిగి వెళ్ళిపోయాడు. శౌర్య రాగానే పెరిగిపోయిన దాత్రి హృదయ స్పందన అప్పుడు తగ్గుముఖం పట్టింది. దాత్రి బెడ్పై ఉన్న పూలలో ఒక పువ్వుని అటూ ఇటూ జరుపుతూ మనసులో ఏదో మూల దాగి ఉన్న భయంతో తనలో తాను నిలవలేక ఇన్నాళ్ళు ఉన్న చొరవ ఈరోజు ఎక్కడికి పారిపోయినట్టు కలుగుతున్న అలజడిని ప్రశ్నించలేక తన్ని తాను నార్మల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. శౌర్య చాలా ఇష్టంగా రెడీ అయి ఆనందంగా దాత్రి చెంతకొచ్చి బెడ్ దగ్గర నిలబడ్డాడు. ఇంతసేపు దాత్రి చెప్పుకున్న ధైర్యం శౌర్య చెంతకు రాగానే కలిగిన అలజడికి ఎటూ పోయింది. మళ్ళీ తన హార్ట్ బీట్ పెరిగింది. కానీ పరదాకి అవతల ఉన్న అతన్ని చూసి అలా చూస్తూ ఉండిపోయింది. చూడ చక్కని రూపం, దేహం కూడా. శౌర్య చూపు ఏం సమాధానమిచ్చిందో ఉలిక్కిపాటుగా వెంటనే తలదించుకుంది. శౌర్య తెల్లని పరదాలను జరిపి తల వంచుకుని ఉన్న దాత్రి తలెత్తి, చాలా ముద్దుగా ఉన్నావు బేబీ డాల్ అంటూ బెడ్డుపై ఆమె ఎదురుగా కూర్చుని ఆమె బుగ్గలు లాగాడు. దాత్రి చిన్న స్మైల్ని ఎలాగో పట్టుకొనొచ్చి, తిను నా శౌర్య, నా అతిబల అనుకుంటూ శౌర్య బుగ్గలని వదలడంతో మళ్ళీ తల వంచి ఉంది. దాత్రి మనస్థితి అంచనా వేసి జీవితంలో మరో అధ్యాయానికి తెరలేపేది తొలి రాత్రి అని గ్రహించిన శౌర్య ఆమె చేతిని సున్నితంగా పట్టుకుని, దాత్రి కామ్ డౌన్, నేనున్నాను కదా, అలాగే నువ్వు నా భార్యవి, నా దాత్రివి అనే కదా నాకు ఇంత హక్కు, ఇంత ధైర్యం అన్నాడు. కదా, కానీ నా హృదయం నా మాట వినట్లేదు శౌర్య అని అమాయకంగా అంది. వినేలా చేద్దాంలే, కానీ నిన్న రాత్రి ఎంతటి చీకటిని ఇవ్వబోయిందో కదా మన జీవితంలో, కానీ ఈ రాత్రి మధురంగా మారబోతుంది అన్నాడు. ఆ మాటకి తను శౌర్య చేతిని బలంగా పట్టుకుని, నన్ను వదిలేయకు శౌర్య ఎప్పుడు అంది. నువ్వు నన్ను వదిలేయకుండా ఉంటే చాలు బేబీ డాల్ అని దాత్రి తలకి తన తలని డీ ఇచ్చి అలానే ఉండి, నేను నిన్ను వదిలి ఉండలేను, నువ్వు నన్ను వదిలి వెళ్ళకు అని ఆమె చేతిని బలంగా పట్టుకున్నాడు. అదేదో అలా జరిగింది, కానీ నేను అస్సలు నేను వదిలి ఉండలేను శౌర్య అంది. ఆమె పెదవుల కదలిక ఆ మాటల్ని శౌర్యకి అర్థమయ్యేలా చేసింది, కానీ ఆ మాటలు వినిపించుకోలేదు శౌర్య. ఆమె మోములో ఒక్కసారి కనిపించిన మాయమైన కలవరంతో మరింత అందం దోబుచులాడడంతో ఆమెను చూసి ముగ్ధుడై తన దోసెట్లోకి దాత్రి మొహాన్ని తీసుకున్నాడు. కళ్ళెత్తి అతని వైపు చూసింది. అతని కళ్ళల్లో ఏ భావం కనపడిందో, అతని మనసు ఏ ప్రతివాదనను తెలిపిందో చిన్నగా కనులు మూసింది. శౌర్య మొదటగా ఆమె కనులపై ముద్దాడి చెక్కిళ్లను స్పర్శించాడు. అతని చర్య వలన కలుగుతున్న భావానికి అతని షర్టుపై నెమ్మదిగా చెయ్యి వేసి బెడ్పై అతనికి అణువుగా సర్దుకుంది. శౌర్య ఆమె పక్కన పడుకొని, చాలా లేట్ చేశాం కదా ఇప్పటికే, లేదంటే ఓ మినీ దాత్రి వచ్చేసేది అన్నాడు. దాత్రి అందంగా నవ్వుతూ సిగ్గుతో అతని హృదయానికి తలానించింది. శౌర్య చిన్నగా మాటలు చెప్తూనే ఆమె ధరించిన ఆభరణాలను ఒక్కొక్కటిగా తొలగించాడు. దాత్రి గమనించిన మౌనంగా ఉంటూ మనసులో కదిలే భావానికి తను కదలకుండా ఉండడానికి ప్రయత్నించింది. అతను ఆమె తలలో ఉన్న పూమాలను సున్నితంగా తుంపుతూ ఆమెలో తనకి కావాల్సిన సహకారానికి ఓ వింత భావాన్ని కలుగజేశాడు. శౌర్య పనులకి దాత్రి షర్ట్లెస్గా ఉన్న అతని దేహంపై చెయ్యి వేసి అతనికి దగ్గరగా జరిగింది. శౌర్యకి దాత్రి అంగీకారం అర్థమైనట్టు తొలతగా ఆమె పెదవుల్ని బంధించి రతిక్రీడకి తెరదించి తమ మధ్య ఏర్పడే కొత్త బంధాన్ని ఆస్వాదిస్తూ అందాలని వెతుకుతూ రాబోయే కొత్త జీవితానికి తెరలేపాడు. సిగ్గు అంచున మునిగి ఉన్న దాత్రి శౌర్య సహచర్యంలో అతని ప్రేమలో తన్ని తాను విడిచి అతనికి ఏకీభవిస్తూ అతనిలో ఏకమైపోతూ ఆమె ప్రేమని సున్నితంగా తెలుపుతూనే మనసుకి ఎన్నడూ ఇవ్వలేని సంతృప్తిని పొంది కళ్ళల్లో నీళ్లతో శౌర్య వైపే చూసింది. ఆమె సర్వస్వము అతని అనుకుని పంచిన ఆమె ప్రేమకి ముగ్ధుడై ఆమె కన్నీళ్లు చూడకూడదన్నట్టు ఆమెని అతని గుండెలపై పొదువుకుని ఆమె తలపై తన ప్రేమని అంత బంధించి గాఢంగా ఒక ముద్దిచ్చాడు. ఆ రాత్రి శౌర్య దాత్రి ఇద్దరూ ఒకరి ప్రేమలో ఒకరు తడిసిపోయి ఆ ప్రేమకి ప్రతిరూపాన్నిచ్చే పనిలో పడ్డారు. ఆ తర్వాత రోజు ఇంట్లో చిన్న చిన్న పనులు ఉండడంతో అందరూ తలో చెయ్యి వేస్తూ ఖాళీగా లేకుండా ఉన్నారు. ఆ నైట్ వింధ్యాని విదర్ని రెడీ చేస్తూ ఉన్నారు కొందరు, అలాగే బెడ్ని రెడీ చేస్తున్నారు ఇంకొందరు. దాత్రి ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ ఉన్న ప్లేట్ని గదిలో పెట్టడానికి వెళ్తుంటే శౌర్య దాత్రి బయటంచును పట్టుకుని ఆపాడు. అలా ఆపగానే శౌర్య అంది. ఎందుకంటే ఆ రోజంతా శౌర్య అల్లరి వేషాలు చూసి తట్టుకోవడం దాత్రి వల్ల కాలేదు. ఇబ్బంది పెట్టేశాడు. అతని ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేశాడు. ఎవరైనా వస్తారు, వదులు శౌర్య అని వెనక్కి తిరిగి చూడకుండా అంది దాత్రి. ఇంకా అక్కడ బెడ్ రెడీ చేయడం అవ్వలేదు.
సో వాళ్ళు రారు, వాళ్ళు తప్ప ఇక్కడికి ఎవరూ రారు అంటూ దాత్రిని చీర సహాయంతో తన వద్దకు లాక్కున్నాడు. అతని సాహచర్యం మనసుకి ఆనందాన్నిచ్చినా ఎవరి దిశలో అయినా పడతామనే భావన ఇబ్బందిని కలిగిస్తుంది. అంతలో శౌర్య ఆమెని వెనక నుంచి హత్తుకుని అతని చేతిని ఆమె నడుము వద్ద ఉంచి, చాలా టైం గడిచింది కదా అని ముద్దుగా దాత్రి మనసుని కొల్లగొడుతూ దొంగతనంగా ఆమె నడుము వద్ద చీరలోనికి చేతిని పంపి దాత్రిలో భావాల ప్రకంపనలకు తావు చేస్తున్నాడు. అతని స్పర్శలో, అతని మాటలో, అతని చర్యలో ప్రతిసారి కొత్తగా కనిపిస్తున్న ప్రేమకి చలించిపోయి కూడా తప్పక మౌనంగా నిలబడి ఉంది. శౌర్య కావాలని ఆమె మెడవంపుపై ఓ వెచ్చని ముద్దిచ్చి తనలో ఉన్న తాపాన్ని ఆమెకి కలిగించి తన దగ్గరున్న ప్లేట్ నుంచి ఓ స్వీట్ తీసుకుని, నీకోసం వెయిట్ చేస్తుంటా వచ్చేయి అని నవ్వుతూ, తను ఒక్కడే విరహ వేదనతో కష్టపడడం ఇష్టం లేనట్టు దాత్రిలో కూడా విరహ వేదాన్ని పెంచి వెళ్ళిపోయాడు. కాసేపటికి విదర్ని గదికి పంపి వింధ్య చేతికి పాల గ్లాస్ ఇచ్చి పెద్దవాళ్ళుగా చెప్పాల్సినవి చెప్పి అందరూ దగ్గరుండి గదికి పంపారు. దాత్రి కాసేపు కిచెన్లో హెల్ప్ చేసి నెమ్మదిగా గదికెళ్ళి ఆ వెంటనే డోరేసి, శౌర్య నిన్ను ఈరోజు అంటూ కోపంగా వెళ్ళి చేతులతో టపటప శౌర్య వీపుపై చిన్నగా కొడుతూ, ఎంత ఏడిపించావో తెలుసా, ఏంటి నీ అల్లరి, ఎంత భయపడ్డానో తెలుసా అని అబ్బురవంగా అంటుండగా శౌర్య, నేను నీపై అలిగాను అంటూ దూరంగా వెళ్ళి నించున్నాడు. అలిగావా, నేనేం చేశాను శౌర్య అంది. శౌర్య ఏం మాట్లాడలేదు, మౌనంగా అటు తిరిగి ఉన్నాడు. అలిగాడా, కానీ ఎందుకు అని అమాయకంగా అనుకొని అతని వైపే చూస్తుంది దాత్రి. శౌర్య కదలకుండా అలానే నించున్నాడు. ఎందుకు ఈ అలక, నిన్ను కొట్టానా, సారీ అని కాస్త ఎగిరి అతని చెవి దగ్గర చెప్పింది. నీ సారీ ఏమీ నాకొద్దు అని దాత్రి ఏం చేస్తుందో చూడాలనుకుంటూ తన చేతులు సున్నితంగా విడిపించుకుని వెళ్ళి బెడ్డుపై పడుకున్నాడు. ఒక్కసారి శౌర్య వైపు చూసి, నా భయం నాది అని శౌర్య పక్కన పడుకొని తన మీదకే దుప్పటి లాక్కొని శౌర్య వైపుకి కాకుండా ఇంకో వైపు తిరిగి పడుకుంది. శౌర్య సైలెంట్ అయిపోయింది. ఏంటి నా బేబీ డాల్ అనుకుని నెమ్మదిగా తల తిప్పి చూశాడు. అటు తిరిగి పడుకుని ఉందని, కానీ ఆమె తలలో ఉన్న మల్లెమాలలు రారా నా వీరా అంటూ కన్ను గిట్టడంతో వాటి మత్తు వాసనకి దాత్రి వైపుకు నవ్వుతూ తిరిగిపోయాడు. దాత్రికి ఏదోలా అనిపించి శౌర్య వైపు తిరిగింది. ఇద్దరు ఒకేసారి ఒకరినొకరు చూసుకోవడంతో ఒక్కసారిగా నవ్వుకున్నారు. శౌర్య ఓ చేయి చాచగానే వెళ్ళి అతని మెడ వద్దకు చేరిపోయింది. శౌర్య, ఓ రోజు నిన్ను మాట్లాడలేదని నీ నాభి అందాన్ని పరిచయం చేశావు, మరి ఈ రోజు ఏంటి నన్ను తట్టుకోలేక ఇలా పడుకున్నావు అని అంటుండగాని ఆ సీన్ గుర్తు తెచ్చుకుని దాత్రి ఒక్కసారిగా తలెత్తి శౌర్య నోటిపై చెయ్యి వేసింది. నవ్వుతూ కళ్ళేరేశాడు. ఇన్నాళ్ళు ఊరించిన ప్రతి అందాన్ని తడిమి తనదైన కానుకని ఇస్తూ చెలి ప్రేమమైకంలో మునిగిపోయాడు శౌర్య. అతని మేనుపై కురిపించిన ముద్దుల వర్షానికి ఎక్కడ అతని సోయగం చిన్నబోతుందని సిగ్గుతో తలవాల్చింది దాత్రి. ఆమె మునివేళ్ల స్పర్శకి గులాబీ రేకుల్లాంటి ఆమె పెదవుల అతని దేహంపై చేసిన ప్రయాణానికి పరవశించిపోయి ఆమెని మరింత దగ్గరగా హత్తుకున్నాడు. ఇద్దరి దేహంలోని అణువణువు వాళ్ళ ప్రేమకి పులకరించి పరవశానికి గురయింది. అలా అతని స్పర్శలో ఆమె స్పర్శలో అతను వింతైన అనుభూతిలో మరో ప్రేమాలోకంలో అత్యంత సన్నిహితంగా చేరువై ఒకరిలో ఒకరిగా మారిపోయి ప్రపంచాన్ని మరిచి మరో అందమైన రేయిని జీవితంలో ఏర్పరచుకున్నారు. ఇకపై ఒక్కటిగా మారి ప్రతి రాత్రిని రతి మన్మధుల యాత్రగా మలచడానికి మాత్రమే కాక వాళ్ళ మధ్య బంధం మానసికంగానే కాక శారీరకంగా కూడా బలపడడానికి దోహదపడుతున్నారు. వింధ్య రాకగా ఎదురుచూస్తున్న విదర్ వింధ్య వచ్చిన తర్వాత కూడా ఆమె వద్దకు వెళ్లకుండా కూర్చుని అందంగా ముస్తాబై వెన్నెల్లా కనిపిస్తున్న వింధ్యాని చూస్తూ ఉండిపోయాడు. ఎంతసేపటికి విదర్ దగ్గరకు రాకపోవడంతో ఓసారి విదర్ వైపు చూసి అతని చూపులకి కోపంగా చూసింది. విదర్ తడబడి నాలుక కొరుకుని భుజాలు తడుముకుని ఫేస్ పక్కకి తిప్పాడు. వింధ్య డోర్ లాక్ చేసి విదర్ దగ్గరికి వెళ్ళి, పాలు తీసుకో విదర్ అంది. నాకు పాలు ఇష్టం ఉండవు, నువ్వు తాగివు, అప్పుడు అమృతం అనుకుని తాగేస్తాను అన్నాడు. ఆహా, డైలాగ్స్ బాగానే బట్టి పట్టావే, ఏం చూసి వచ్చావేంటి అంది. అలా అనుకో అంది వింధ్య. వింధ్య నవ్వుతూ, నువ్వు తాగివ్వు అని అతని చేతిలో పెట్టింది. నిజంగా నాకు నచ్చవు వింధ్య. సరే కళ్ళు మూసుకో అంది. ఎందుకు అన్నాడు. మూసుకో. విదర్ కళ్ళు మూసుకున్నాడు. వింధ్య గ్లాస్ ఓ చేత్తో పట్టుకుని నిలబడి విదర్కి కాస్త దగ్గరగా జరిగి అతని పెదవుల వైపుకి దృష్టి సారించి అతని ఛాతీ దగ్గర షర్టుపై చేతిని వేసి కొద్దిగా కాళ్ళెత్తి అతని పెదవులకి దగ్గరగా ఆమె పెదవుల్ని తెచ్చింది. వింధ్య స్పర్శ తెలిసిన ఇష్టంగా నిలబడ్డాడు విదర్. వింధ్య చెప్పే వరకు కళ్ళు తెరవకు అని చిన్నగా చెప్పింది. ఆమె స్పర్శ, ఆమె ఊపిరి అతి సమీపంలో తెలుస్తుంటే లోపల ఉక్కిరి బిక్కిరవుతూ అన్నాడు.
ఆ మరుక్షణం వింధ్య అతని పెదవులపై ఆమె పెదవుల్ని నింపింది. ఆమె పరవశం అర్థం చేసుకున్న విదర్ అతని తొందర జత చేసి వింధ్య దగ్గరికి రాగానే తన మీదకి లాక్కున్నాడు. మరుక్షణం ఆమెని చిన్నపిల్లలుగా మార్చి అతను మరో చిన్నపిల్లాళ్లా మారి ఆమెని అల్లుకునిపోయి రాసలేళ్ల గమనంలో గమ్యం తెలియక అలిసిన దేహాలతో కాసేపటికి విడివడారు. ఇరువురికి ప్రేమకి ఇద్దరు సంతృప్తిగా నవ్వుకుని ఒకరిలో ఒకరుగా కలిసిపోయినట్టు, వాళ్ళ ఏకాంతానికి అవధులు లేనట్టుగా మరి కాసేపటికి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నారు. ఆ మరుసటి రోజు సాయంత్రం రాథోడ్ గారు వచ్చి చాలా రోజులైంది, అక్కడ పరిస్థితులు టఫ్గా మారేలా ఉన్నాయి, వెళ్ళాలని చెప్తారు. ఆ మాటలకి విశ్వేశ్వర్ గారు ఆలోచించి సరే మంచి రోజు చూసి పంపిస్తామని చెప్తారు. రోజులు కొనసాగి వింధ్యా విదర్ అలాగే రాథోడ్ ఊహ గారు వెళ్దామనుకున్న రోజులు వచ్చాయి. అలాగే అదే రోజు పార్థు గారు, మాధవి గారు, దాత్రి, శౌర్య కూడా బయలుదేరారు. వాళ్ళని అలా చూసి అందరూ ఆశ్చర్యపడితే కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ వస్తామని చెప్పారు. ఇప్పటికే శౌర్య, దాత్రి, పార్థు గారు వాళ్ళ ప్రొఫెషన్స్ని వదిలి చాలా రోజులు అవుతుందని ఇక వెళ్ళాలి అన్నట్టు చెప్పారు. దానితో కాస్త కన్నీళ్లతో ఓ కాస్త ఆనందంతో అందరూ తమ తమ ప్రేమని వాళ్ళదైన రీతిలో చూపించారు. దాత్రి దామినితో మీ బేబీని నేనే ఈ ప్రపంచానికి పరిచయం చేస్తానని చెప్పింది. నేను అమ్మ అనిపించుకోవడానికి కారణమే నువ్వే దాత్రి అని అన్నారు కాస్త ఎమోషనల్గా దామిని. దాత్రి నవ్వేసి హెల్త్ జాగ్రత్త చిన్నత్తమ్మ అని చెప్పింది. దామిని నవ్వుతూ తలూపింది. విన్యాని పంపాల్సి రావడంతో ఇన్నాళ్ళు విదర్ పద్ధతి చూసి ఉండడంతో విహార్ని వింధ్యాని తీసుకుని వెళ్ళి విదర్కి అప్పచెప్పాడు. విదర్ ఓ చిరునవ్వు బదిలిచ్చి వింధ్య చెవి దగ్గర ఇంకాస్త ఏడ్చిన ఎర్రబడినా నీ కళ్ళకి ముద్దు పెట్టేస్తా అన్నాడు. వింధ్య ఆశ్చర్యంగా విదర్ వైపే చూసింది. విదర్ ఎటో చూస్తూ నిలబడ్డాడు. అప్పటి వరకు దూరంగా నిలబడ్డ విశ్వేశ్వర్ గారు లేట్ అవుతుంది, సమయం దాటిపోతుంది, కదలండి అన్నాడు. ఆ మాటకి వింధ్య వాళ్ళ తాతయ్య వద్దకు వెళ్ళిపోయి ఆయన్ని పట్టుకుని ఏడ్చింది. శ్యామలా గారు కూడా వాళ్ళతో కలిసిపోయారు. వాళ్ళని అలా చూసి యామిని కళ్ళు తుడుచుకుని ఇక ఏడవకు వింధ్య, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చూసి వెళ్ళు అన్నారు. విశ్వేశ్వరరావు కూడా వింధ్యాని దూరం జరిపి మా తల్లి కదా, అలా కన్నీళ్లు పెట్టకు, ఆనందంగా అడుగువే, నువ్వు కోరుకున్న జీవితం నీకు ఆనందంగా స్వాగతం చెప్తుంది అన్నారు బ్రతిమలాడుతున్నట్టు. వింధ్య తలూపి వాళ్ళ బామ్మను కూడా ప్రియమార హత్తుకుని వాళ్ళ బాబాయ్ దగ్గరకు వచ్చి ఏం చేసినా నన్ను వెనకేసుకు వస్తూ నాకో నేస్తానివి అయ్యావు బాబాయ్ అని ఆయన చేతుల్ని పట్టుకుంది. నందగోపాల్ వింధ్య తలనిమిరి జాగ్రత్త అన్నాడు. కాసేపటికి 2 కార్లలో ఒకటి రాథోడ్ గారి కార్, ఇంకోటి శౌర్య తెప్పించాడు. అందరూ వైజాగ్కి బయలుదేరారు. అంత పెద్ద ఇల్లు వీళ్ళంతా వెళ్ళిపోవడంతో చిన్నపోయింది. పూర్వ వైభవంలో ఏదో మార్పు కూడా ఏర్పడినట్టు అనిపించింది ఆ క్షణం. శౌర్య కార్ ముందు వెళ్తుంటే విదర్ కార్ వెనక వెళ్తూ ఉంది. కొంత దూరం వెళ్లేసరికి ఎవరో ఎదురుగా ఉన్నట్టు అనిపించి కార్ ఆపేశాడు శౌర్య. గాధకుల వారు కనిపించారు. శౌర్య అలానే చూస్తుంటే నాపై కోపమా అధిపతి, అది విధి వంచన కాదు, నేను నిమిత్త మాత్రని అని అన్నారు. శౌర్య కారు దిగి అలాంటిదేమీ లేదు గురువర్య. ఆయన ఒక చిరునవ్వు నవ్వి చిరంజీవిగా ఉండు అని ఆశీర్వదించాడు. అదే సమయంలో దాత్రి కూడా అక్కడికి వచ్చి నిలబడి చూస్తుండడంతో చిన్న నవ్వు పెదవులపై కనబరిచి సంతాన ప్రాప్తిరస్తు అన్నారు. ఆయన మాటలకి శౌర్య దాత్రిని చూస్తే దాత్రి శౌర్య వైపు చూసింది. ఇద్దరు కళ్ళతోని నవ్వుకొని ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. మరుక్షణం గాధకుల వారు వెళ్ళిపోవడంతో మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు. వీళ్ళు వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది. డైరెక్ట్గా ట్రస్ట్ దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే ట్రస్ట్ దగ్గర కావాల్సిన ఏర్పాట్లని హర్ష, గౌతమ్, తానియా చూసుకున్నారు. ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ట్రస్ట్లోకి వెళ్ళగానే కాసేపు మాట్లాడి అక్కడున్న వాళ్ళని ఏమన్నా లోటు ప్లాట్లు ఉన్నాయేమో అనేది తెలుసుకొని అంతా చూసుకుని కాసేపు వాళ్ళతో ప్రసంగించారు ఊహాగారు. ఆ తర్వాత తన కుటుంబాన్ని పరిచయం చేసి విదర్, వింధ్యాలు బాగుండాలని బ్లెస్ అండ్ విషెస్ కూడా చేయమని చెప్పారు. అందరూ నవ్వుతూ విష్ చేశారు. దాత్రి, శౌర్య కేక్ తెప్పించడంతో వింధ్య, విదర్ కలిసి కేక్ కట్ చేశారు. ఆపై కాసేపు మాట్లాడుకుని అక్కడే డిన్నర్ కూడా చేశారు. మరుసటి రోజు ఫ్లైట్ టైంకి అందరూ కలిసి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. వింధ్య, మాధవి, పార్థగారుల దగ్గర ఆశీర్వాదం తీసుకుని శౌర్య, దాత్రుల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకోబోతుంటే ఇద్దరు కలిసి వింధ్యాని దగ్గరకు తీసుకున్నారు. రే విదర్, మా చెల్లిని బాగా చూసుకో అన్నాడు శౌర్య. విదర్ నవ్వుతూ మీ అంత కాకున్నా ఏదో నా అంతలో బాగానే చూసుకుంటాను సార్ అన్నాడు. వీడు ఎక్కువ చేస్తే ఒక్క ఫోన్ చెయ్యి, నేను వచ్చేస్తా వింధ్య అని అన్నగా హామీ ఇచ్చాడు. వింధ్య కూడా నవ్వుతూ చూసింది. దాత్రి వింధ్య చేతిని పట్టుకుని జాగ్రత్త అంది. వింధ్య కూడా తలూపింది. ఫ్లైట్ అనౌన్స్మెంట్ రాగానే అందరూ ఒకరినొకరు చూసుకుని వెళ్ళొస్తామన్నట్టు తలూపి ఆనందంగా కదిలారు. అలా వాళ్ళు వెళ్ళగానే కాసేపటికి వాళ్ళంతా కూడా రిటర్న్ అయ్యారు. ఆ సమయంలో పార్థు గారు
ధాత్రి ఏదో మెడికల్ రిలేట్ మాట్లాడుకుంటూ ఉన్నారు కారులో. శౌర్య నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాడు వర్క్ పరంగా. మాధవి గారు మౌనంగా బయటికి చూస్తూ ఉన్నారు. అలా ఒక కాలం సాగి 1 నెలకి చేరుకుంది. ఈ మధ్యలో శౌర్య, తాన్య, రామ్ కలిసి ఒక కేసు సాల్వ్ చేశారు కూడా. తేజ్ మాత్రం గీతికని వదలలేదు. దేవదాసు రూపానికి దగ్గర పడిపోయాడు పిల్లాడు. ధాత్రి హర్ష వాళ్ళ హాస్పిటల్లో డాక్టర్గా చేస్తూనే తన రీసెర్చ్కి కావాల్సినవి చూసుకుంటూనే ఆ మంత్ ఎండ్లో గీతిక దగ్గర బయలుదేరారు శౌర్య, ధాత్రి. వెళ్లే దారిలో ధాత్రి శౌర్యతో, హేమాకి బాబు పుట్టాడట, నువ్వు చెప్పనే లేదు నాకు అంది. మర్చిపోయాను ధాత్రి, గౌతమ్ గాడు ఫోన్ చేసి మరీ చెప్పాడు. అందుకే వాడు లీవ్లో ఉన్నాడు. హేమ వీక్ అయిపోయిందంట బాగా. ఓ, నీకు మెమరీ లాస్ అవుతుందనుకుంటాగా ఈ మధ్యన అంది. శౌర్య నవ్వి, అంతా తమరి ధ్యాసే కదా మరి అన్నాడు. అస్సలు నవ్వు రాలేదు. జోక్ చెప్పకు. అది జోక్ కాదుగా, అందుకే నవ్వు రాదు ధాత్రి. సరేలే కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు హేమ, అలాగే తన బాబు? వెళ్ళాక కాల్ చేద్దాం సరేనా? అంటూ నవ్వుతూ చూస్తుంది. ఇద్దరు హాస్పిటల్ లోపలికి రాగానే డాక్టర్ గీతికాని చెక్ చేస్తున్నారు అని తెలిసి తేజ్ దగ్గర శౌర్య ఉన్నాడు. కానీ ధాత్రి లోనికి వెళ్ళిపోయి కండిషన్ ఏంటి అని అడిగింది. అతను ఏం చెప్తాడో గ్రహించి అతను చెప్పేంతలో ఆమె తలపై చెయ్యి వేసి తాకుతూ, అంతా బాగానే ఉందే అంది. అతని షాకా, నిజమా అంటూ మళ్ళీ చెక్ చేశాడు. ఎస్, షీ ఈజ్ ఫైన్, బట్ ఇట్స్ మిరాకిల్ అంటూ స్టన్ అయ్యాడు. మేబీ ఇట్స్ సమ్ టైమ్ హ్యాపెన్ అని తమ కాన్షియస్కి రాగానే పిలవండి అని చెప్పి బయటికి వచ్చేస్తుంది. బయటికి వచ్చిన ధాత్రి శౌర్య వద్దకు వెళ్లకుండా ఓ పక్కకి తిరిగి వెళ్ళిపోతుంటే శౌర్య ఆశ్చర్యపోయి ఆమె వెనక వెళ్ళాలని, ఇప్పుడే వస్తాను తేజ్ అని ధాత్రి వెనకే వెళ్ళాడు. కాసేపటికి లోపలున్న డాక్టర్ తేజ్ వద్దకొచ్చి, మీ వైఫ్ స్పృహలోకి వచ్చారు, వెళ్ళండి, వెళ్ళి చూడండి అని చెప్పి వెళ్ళిపోయాడు. తేజ్ చుట్టూ చూసి రామ్, తాన్యతో బయటికి వెళ్ళడం, శౌర్య ఎటో వెళ్ళడం గుర్తు చేసుకుని నెమ్మదిగా అడుగులు వేస్తూ గీతిక ఉన్న గది లోపలికి వెళ్ళాడు. మరి తర్వాయి భాగమే ఎండింగ్ భాగం వెయిట్ చేయండి. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.